తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి కొవ్వు జంతువులు కొవ్వు కలిసిందని మీరు చెప్పినటువంటి దానికి మీరే కప్పిపుచ్చుకోవడం కోసం పోస్టర్లన్నీ మీరే వేసి ఆ పోస్టర్ల పేరు లేకుండా ఆ పోస్టర్లన్నీ కూడా మీరు వేశారు. మీకు అంత ధైర్యం ఉంటే మా తప్పు లేదు, పలానా వాడు ఎవడా అక్కడ పోస్టర్లో మీ పేరు ఎందుకు రాయలేదు? సిట్టించినటువంటి నివేదికని మీద నమ్మకం లేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మీద మీకు నమ్మకం లేదు. ఆ రిపోర్ట్లన్నీ కూడా మీకు తేటతెల్లం చేసి మీరు ఏవైతే అబద్దాలు వల్లించి ప్రజలు మోసం చేశారో అది ప్రజలు తెలిసిపోతుందనే ఉద్దేశంతో మనకు మనుగడ ఉండదని దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటిపై మీరు ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? అందుకే ఈ రోజు ఒక విశాఖ జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాపు నేతల్ని అణుగుదొక్కాలని మీరు చూస్తున్నటువంటి తీరు మొదటి నుంచి తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది. వీళ్ళు చేసిన ఒక సామాజిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ గాని, పెమ్మసాని గాని, ఇక్కడ దూల్పాల నరేంద్ర గాని, అక్కడ లోకేష్ గాని, మీరందరూ కూడా వీళ్ళపై చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాపులందరూ కూడా కళ్ళెర పెడుతున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ మట్టాలో కాపులందరూ కూడా సంఘటితంగా పనిచేయవలసిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబటికి ఎప్పుడు కూడా కాపులు విశాఖలో కాదు, ఉత్తరాంధ్రలో కాదు, ఆంధ్రాలోనే కాదు, ఎక్కడున్నా సరే కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా అంబటి కుటుంబానికి అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.